ద్వీపాలు ఉన్నాయి, నవద్వీపం, 9 ద్వీపాలు. యాక్చువల్గా నిజానికి గంగా డిఫరెంట్ డైరెక్షన్స్లో ఫ్లో అవ్వడం వలన సో ఈ నవద్వీపాలు కూడా ఏర్పడ్డాయి. దీంట్లో మధ్యలోది అంతర్ద్వీపం అంటారు. ఏంటది? అది మాయాపూర్. దీన్ని సీమంత ద్వీపము అంటారు. ఏంటిది? శ్రీమంతం కాదు, సీమంతం. సీమంతం అంటే ఏంటో చెప్పండి. యాక్చువల్గా మాతాజీకి చాలా తెలిసి ఉండాలి. సీమంతం అంటే ఏంటి ఐడియా ఉందా? మనకు ఈ హెయిర్ పార్టీషన్ ఉంటుందా మధ్యలో, బుట్ట సింధూరం పెడతారు కదా, సో అండ్ ఎస్పెషల్లీ మ్యారీడ్ ఉమెన్, కాబట్టి అక్కడ సీమంతం అంటారు. సో పూర్వం ఒకసారి ఏం జరిగిందంటే, దుర్గాదేవి ఎవరు తెలుసా? దేనికి అధిష్టాన దేవత అంటే ఈ భౌతిక ప్రపంచానికి తను అధిష్టాన దేవత, ఒక జైలర్ అంటారు. ప్రతిసారి ప్రతి జీవుని కూడా హింసిస్తూ ఉంటుంటే తనకు ట్రైడెంట్ ఉంటుంది, అంటే త్రిశూలం ఉంటుంది చూసారా? త్రిశూలం యొక్క సింబల్ ఏంటో తెలుసా? సో 3 తాపాలు, అంటే 3 రకాల ఇబ్బందులు కలిగిస్తుంది. ఆధ్యాత్మికం, అధిభౌతికం, అధిదైవికం. ఏంటో చెప్పండి. ఆధ్యాత్మికం, అధిభౌతికం, అధిదైవికం. అంటే ఏంటంటే ఈ 3 రకాల మిజరీస్. ఒకటి మన శరీరం నుండి వచ్చేటువంటి ఇబ్బందులు, వ్యాధులు రకరకాలు ఉంటుంది. తర్వాత అధిభౌతిక, శరీరం ప్లస్ మనస్సు నుండి వచ్చేటువంటి. సో అధిభౌతికం అంటే ఇతర జీవుల నుండి వచ్చేటువంటి, అది ఎవరైనా కావచ్చు, సొంత కుటుంబ సభ్యులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, సో ఏదైనా దోమలు కావచ్చు, ఇంక వేరే ఏ ఇతర జీవుల నుండి వచ్చేటువంటి ఇబ్బంది కూడా దాన్ని ఏమంటారు? అది భౌతికం. తర్వాత అది దైవికం, అంటే మనకి ప్రకృతి వైపరీత్యాలు, సో న్యాచురల్ కెలామిటీస్ అంటాం కదా. సో అది ఎక్కువ అతివర్షం, లేదంటే అతివృష్టి, అనావృష్టి, లేదంటే భూకంపాలు, లేదంటే ఇంకా ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా సో మనకి ప్రకృతి వైపరీత్యాలు. సో ఈ 3 రకాలైనటువంటి ఇబ్బందులు ప్రతి జీవుడి పైన కురిపిస్తుంది దుర్గాదేవి. అదే ఆవిడ జాబ్. ఎందుకంటే ప్రతి ఒక్కరిని సో వాళ్ళకి గుర్తు చేయాలి, బాబు దిస్ ఇస్ నాట్ ద రైట్ ప్లేస్. సో ఈ ప్రదేశం అనేది ఏ జంతువుని కూడా ఉండేటువంటి ప్రదేశం కాదు, మీరు ఖచ్చితంగా వైకుంఠంలో ఒకటి ఉంది అని ఇక్కడ ఇబ్బంది పెడుతుంది. జైలు అనేది దేనికోసం ఉంటుంది? రిఫార్మేషన్ అంటారు చూసారా? జైలు అనేది దేనికోసం ఉంటుంది? వాళ్ళకి ఖైదీలని వాళ్ళలో మార్పు తీసుకురావాలని చెప్పేసి ఏదో ఒక పనిష్మెంట్ చేస్తూనే ఉంటారు. ఆ రకంగా దుర్గాదేవి కార్యం వచ్చేసి అది. కాబట్టి అలా పనిష్మెంట్ చేస్తుంటే తనకి నిర్విరామంగా చేస్తుంటే ఆవిడకి విసుగొచ్చేసింది. సో కృష్ణుని ప్రార్థిస్తుంది, నాకు ఈ జాబ్ ఇచ్చావు, ఏంటి నేను అసలు చేసుకోలేకపోతున్నాను, అంటే నాకు కనీసం ఒక రిలీఫ్ ఇవ్వు అంటే, సో ఏం చేయాలి వీళ్ళందరికీ, నాకు ప్రతిసారి ఇలా పనిష్ చేస్తుంటే నాకు కూడా ఎందుకు జాలీగా ఉంది అని ఇక్కడ ప్రార్థిస్తుంది. ప్రార్థించినప్పుడు చైతన్య మహాప్రభు అవతరించేసి తను చెప్తారు, దీనికి మీరు దిగులు పడక్కర్లేదు, త్వరలో సంకీర్తన ఉద్యమాన్ని ప్రారంభిస్తాం అని చెప్పేసి తను దర్శనమిస్తాడు. దర్శనమిచ్చినప్పుడు అప్పుడు తన యొక్క లోటస్ ఫీట్, తన యొక్క పాదపద్మాల నుండి చరణ ధూళిని తీసుకొని తన సీమంతం అంటే సో ఇక్కడ బొట్టు పెట్టుకుంటున్నాడు. సో ఆ కారణంగా ఈ ద్వీపాన్ని సీమంతిని దేవి అంటే దుర్గాదేవి. చూడడానికి కూడా నిజానికి ఎక్కడ కూడా దుర్గాదేవి అంత బ్యూటిఫుల్గా ఉండరు. ఇక్కడ నిజానికి మన ఈ విగ్రహం కూడా ఇస్కాన్ దుర్గాదేవి కూడా బ్యూటిఫుల్గా అయిపోయింది రాధారాణితో పాటుగా. సో కాబట్టి సో చైతన్య మహాప్రభు ఈ ప్రదేశంలో దర్శనమిస్తారు. అందుకే దీన్ని సీమంత ద్వీపం అంటారు, సీమంతిని దేవి అంటారు. సో అదే కాకుండా మనకి ఇక్కడ శివుడి విగ్రహం ఉంటుంది, శివాలయం కూడా ఉంటుంది. సో ఇక్కడ ఒకరోజు అది సాధారణ రాయిలాగా ఉండేది. పూజారి జగన్నాథ స్వామి సో ఆరతి చేసేసి వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోతున్న సమయంలో అక్కడేదో ఇది ఉన్నది పక్కన తప్పిద్దామని కాలుతో ఇలా అంటాడు. ఇంటికి అంటే మన టెంపుల్కి వెళ్ళేసరికి విపరీతమైన ఫీవర్ వచ్చేసి పడిపోతారు. సో రాత్రి కళ్ళలోకి వచ్చేసి చెప్తాడు, మీరు ఎవరినో కాదు అనేది నన్ను అంటారు శివుడు. కాబట్టి ఇక్కడ నేనున్నాను, ఇక్కడ క్షేత్ర పాలకంగా నేనున్నాను జగన్నాథ స్వామికి అని చెప్పిస్తానంటారు. సో కాబట్టి అప్పటి నుండి ఇక్కడ శివరాత్రి కూడా చాలా గ్రాండ్గా చేస్తారు. అందుకే శివుడు యొక్క టెంపుల్ కూడా సో అక్కడ ఉంటుంది మనకి. సో ప్రధానంగా జగన్నాథ్ యొక్క మెయిన్ స్టోరీ అనేది నేను రేపు చెప్తాను. రెండవది ఈ టెంపుల్ సో వేరే వాళ్ళ అండర్లో ఉండేది, కానీ మన అండర్లోకి ఎలా వచ్చింది అని అంటే, పూర్వం ఒకసారి జగన్నాథ్ విగ్రహాలు ఏం చేశారంటే, వాళ్ళు ముగ్గురు కూడా జగన్నాథ్, బలదేవ్, సుభద్రమయ్య
సో అక్కడ ఇస్కాన్ స్థాపించిన తర్వాత వాళ్ళు అన్నారట అక్కడ రాధామాధవ్కి పంచతత్వకి నరసింహ భగవాన్కి వాళ్ళందరూ కూడా సో మంచి భోగాన్ని సో నైవేద్యం పెడుతున్నారు. సో రకరకాలైనటువంటి వంటలు చేసి పెడుతున్నారు. నాకు ఇక్కడ ఏం లేవు. జగన్నాథ్ అంటే ఏంటి? డైలీ ఎన్నిసార్లు నైవేద్యం పెడతారు? ఎన్ని రకాలు? 56 చెప్పండి బాబు, 56. కాబట్టి అన్ని రకాలు చేసి పెట్టినారు. నేను ఇక్కడ ఉన్న అక్కడికి వెళ్తానంటారు అని గుడి లోపల గర్భగుడి నుండి బయటకు వచ్చేస్తారు. సో విగ్రహాలు బయటకు వచ్చినప్పుడు ఈ విషయం పూజారికి తెలిసి అతను భయపడిపోయి సో మరి ఏం చేయమంటారు అంటే అప్పుడు వెంటనే ఇస్కాన్ అథారిటీ హిజ్ ఓన్లీస్ జయపతక్ మహారాజ్ అక్కడ ఉన్నారు, వెళ్ళేసి ఇన్ఫామ్ చేస్తారు. మహారాజ్ ఈ రకంగా ఉన్నది, మరి ఏం చేద్దామంటే మీరు హ్యాండ్ ఓవర్ చేసేసుకోండి టెంపుల్ అంటే. అప్పటి నుండి అప్పుడు ఇస్కాన్ అండర్లోకి వచ్చేసింది. అప్పటి నుండి ఇక్కడ మనకి చప్పన్ భోగ్ చేయడం, మధ్యాహ్నం రాజ్భోగ్ అవన్నీ కూడా చేయడం. సో అన్ని రకాలుగా ఉంటాయి. ఏదైతే మన ఇస్కాన్లో చేస్తాం సేమ్ స్టాండర్డ్స్ ఇక్కడ కూడా మెయింటైన్ చేస్తున్నారు. పూర్వం ఇక్కడ మధ్యాహ్నం అంటే ఆర్డర్ చేస్తే ఇక్కడ ప్రశాంత్ ఫుల్గా దొరికేది. కానీ ఈ మధ్యలో కాంపిటీషన్ ఎక్కువైపోయింది. అంటే డివోటీ చాలామంది వస్తుంటారు కాబట్టి సో అది దొరకడం కష్టమైపోయింది. చాలా రోజుల ముందు బుక్ చేసుకోవాలి. సో ఈ రకంగా జగన్నాథ్ స్వామికి మన ఇస్కాన్ అండర్లో సో ఇది పూజలు చేస్తున్నారు. సో ఎలా జగన్నాథ స్వామి ఇక్కడ వచ్చారనేది అదొక ఒక వేరే హిస్టరీ. నేను రేపు అది డిస్కస్ చేద్దాం. సో సమ్హౌర్ రేపు టైం కాస్త స్క్వీజ్ చేసి ఇక్కడ చోట ఇవన్నీ కూడా డిస్కస్ చేయాలి మొత్తం కూడా. రైట్. జగన్నాథ బలదేవ్ సుభద్రమాయికి, శ్రీమంతిని దేవికి.